హైదరాబాద్ నగరానికి ఊపిరిగా భావించే హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్ పరిధిలో నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘనకు గురవుతున్నాయన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూల్స్ అంటే కేవలం సామాన్యులకేనా, లేక అధికారంలో ఉన్నవారికి అవి వర్తించవు అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. రక్షకులే భక్షకులయ్యారనే ఆరోపణలున్నాయి. ప్రజా సంపదను కాపాడాల్సిన వాళ్లే దానిపై కన్నేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? ఈ ఆరోపణల వెనక నిజమెంత? ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ భవన్ వద్ద మా ప్రతినిధి సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్ పరిధిలో నిబంధనలకు సంబంధించి చాలా పెద్ద వివాదమే నడుస్తోంది. అంటే అధికారులకి ఒక రకమైనటువంటి నిబంధనలు, సామాన్యుడికి మరొకమైనటువంటి నిబంధనలు అనేటువంటిది చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఒట్టి నాగులపల్లికి వెళ్ళడం జరిగింది. అక్కడ 27 ఎకరాల భూమి, ఆ భూమిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి కబ్జా గురి చేస్తున్నాడని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారితో ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో భేటీ కావడం జరిగింది. మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో అనేక అంశాలు, ఇటు బాధితులు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక అంశాలు మీడియాకు చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క భూమి దాదాపుగా 1967 నుంచి 2025 వరకు కూడా ఒక గుజరాత్ ఫ్యామిలీకి చెందినటువంటి వారు అప్పట్లో కొనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ భూమి విలువ ఎక్కువగా పెరగడంతో ఆ భూమిపైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి కన్నేశాడు. ఆ భూమికి ఆనుకొని, అంటే ఆ 26 ఎకరాల భూమికి ఆనుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి కొంత ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఇప్పుడు మైనింగ్ జరుగుతుంది. ఆ మైనింగ్ కూడా అక్రమంగా జరుగుతుంది. దానిపైన నిన్న శాసనసభలో మేము ఫిర్యాదు చేసి వెంటనే అక్రమ మైనింగ్ పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా పైన ఎదురుదాడి చేసి మమ్మల్ని సస్పెండ్ చేసిందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో ఈరోజు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క 26 ఎకరాల భూమికి సంబంధించి అక్కడ ఒక పక్క దానికి ఆనుకొని మైనింగ్ జరుగుతుంటే, ఇటు హిమాయత్ సాగర్ పరిధిలో దాదాపుగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో అక్రమ మైనింగ్ చేయడానికి వీల్లేదని ఉన్నప్పటికీ కూడా నిబంధనలకు తూట్లు పోడుస్తూ ఇవాళ అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది అని ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా? ఒకవేళ అక్రమ మైనింగ్కి పర్మిషన్ ఉందా లేదా తెలియదు. ఉన్నా ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్షం ప్రశ్నిస్తూ వస్తుంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయానికి పూర్తిగా గండి కొడుతున్నారని కూడా చెప్తున్నారు. ప్రభుత్వ పెద్దలే ఈ విధంగా ఉంటే సామాన్యులకి ఇంకా ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఒకవేళ ఆదర్శంగా ఉండాల్సినటువంటి వారు, ప్రజాప్రతినిధులు అనేటువంటి వారు ఆదర్శంగా ఉండాలి. సో అంతేకాని ఇవాళ ప్రజాప్రతినిధులే ఈ విధంగా అక్రమ మైనింగ్ జరుగుతుంటే, సో అక్రమ మైనింగ్ వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం కూడా రావడం లేదు. పూర్తిగా మైనింగ్ శాఖ చూస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనింగ్ నుంచి పెద్ద ఎత్తున ఆదాయం ఉండేది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా అవుతుంది, పూర్తి చేసుకోబోతుంది, 3వ ఏట అడుగు కూడా పెట్టబోతుంది తొందరలోనే. అయినా సరే ఇంతవరకు మైనింగ్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. దానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ విధంగా ప్రభుత్వ పెద్దలే అక్రమ మైనింగ్ చేస్తుండడం వల్లనే ఈ విధంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం చెప్తూ ఉంది. సో దాంతోపాటుగా ఈ విధంగా కబ్జాలు చేయడం సరైనది కాదు. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా ఉంటాము, వారి తరపున మేము ఉన్నాము, ధైర్యంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అంటే వెలుగుమట్ల నుంచి మొదలు, అంటే భూదాన్ భూములు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎలుగుమట్ల నుంచి మొదలు ఇక్కడ హైదరాబాద్ వరకు కూడా ఈ విధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబ్జాలు చేసుకుంటూ పోతే ఇంకా సామాన్య ప్రజలు ఎటువంటి సమస్యలు చెప్పుకోవాల్సిన పరిస్థితి, అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఇక ఏ విధంగా ఉందో తెలియనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండదని. అంటే ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా పేదలపై, అదేవిధంగా మిగిలిన వారిపై దమనకాండ చేస్తూ ఉంటుంటే, సో వారు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు, భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని కూడా బీఆర్ఎస్ శాసనసభ. అయితే కేవలం ఇక్కడ మంత్రి కుమారుడు కావడం వల్ల హర్ష రెడ్డి పైన ఎటువంటి అభియోగాలు మోపట్లేదు, ఎటువంటి నిందలు మోపట్లేదు. అందుకోసమనే అక్కడ మంత్రి కుమారుడు కాబట్టి అధికారులు కూడా ఒత్తిడికి లోనయ్యి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు అని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం హైడ్రా కూడా పేదల ఇళ్లు కూల్చేస్తుంది, సామాన్యుల జోలికి వెళ్తుంది. కానీ ఇలాంటి భూ అక్రమాలు జరుగుతున్న దగ్గరకు మాత్రము హైడ్రా అసలు తొంగి కూడా అటువైపు చూడదు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దీనిపైన రేవంత్ రెడ్డి సర్కార్ని గట్టిగానే ప్రశ్నిస్తూ ఉంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు. సో ఏం చెప్తోంది ఇప్పటి నుంచి? మంత్రిని కూడా బర్తరఫ్ చేయాలి అనేటువంటిది కూడా బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. ఎస్ రోజా, ముఖ్యంగా ఈ విధంగా చేస్తున్నటువంటి అక్రమాలు ఒకవైపు, మరోవైపు అక్రమ మైనింగ్
చేస్తున్న కబ్జాలకు గురి చేస్తున్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే ఒకవైపు పర్మిషన్ లేకుండా ఈ విధంగా అక్రమంగా మైనింగ్ నిర్వహించడం దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ముందుకు వచ్చి సో అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి ఫైన్ వేసామంటారు. అంటే అక్కడ పర్మిషన్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ ఫైన్ వేయడం ఏంటి, దాదాపుగా 28 లక్షల రూపాయల వరకు కూడా ఫైన్ వేసామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది కూడా మేము స్వయంగా లేవనెత్తిన తర్వాతనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ పైన ఫైన్ వేసినట్టు మాకు చూపిస్తుంది. అసలు ఆ ఫైన్ కట్టారా లేదా తెలియదు. మరోవైపు ఇది నిజమే అక్రమంగా జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే అది అక్రమంగా జరుగుతుందని దానిపైన ఫైన్ వేసాము, దాదాపు 28 లక్షల రూపాయలు వేసామని కూడా చెప్తుంది. కాబట్టి సో ఈ తప్పు చేసినటువంటి ఎవరైతే వారు ఉన్నారో వారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఆ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం చెప్తూ వస్తుంది. కాబట్టి బర్తరఫ్ చేస్తారా లేదా అనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు డిమాండ్ హౌస్ కమిటీ వేయాలని కూడా మేము బీఆర్ఎస్ ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే హౌస్ కమిటీ అవసరం లేదు, సిబిసిఐడితో విచారణ చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి సిబిసిఐడి ఒక మంత్రి పైన విచారణ నిజంగా న్యాయబద్ధంగా జరుగుతుందా అది మాకు నమ్మకం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి హౌస్ కమిటీ వేయడం వల్ల హౌస్ కమిటీలో ఇతర పార్టీ నేతలు ఉంటారు, అధికార పార్టీకి చెందినటువంటి సభ్యులు ఉంటారు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి సభ్యులు ఉంటారు, సో బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు, ఎంఐఎంకి చెందినటువంటి సభ్యులు ఉంటారు. సో ఇంతమంది హౌస్ కమిటీలు ఉంటారు. కాబట్టి నిజ నిర్ధారణ తెలిసిన తర్వాత విచారణ చేసిన తర్వాత అలా నిజాలు ఏంటి అనేది తెలిసిన తర్వాత హౌస్ కమిటీ ముందు స్పీకర్ ముందు పెట్టిన తర్వాత ఫర్దర్గా దాన్ని ఖచ్చితంగా దీనిపైన కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించవచ్చు కదా. ఎందుకు హౌస్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు? హౌస్ కమిటీ చేయకుండా సిబిసిఐడికి మాత్రమే ఇస్తాము, విచారణ చేస్తామని ఎందుకు అంటుంది? సిబిసిఐడి సో రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కదా, అది నేరుగా ఒక అధికారంలో ఉన్నటువంటి మంత్రి పైన అధికారులు ఏ విధంగా విచారణ చేస్తారు? సో నమ్మకంగా జరుగుతుందా అనేది కూడా అనుమానాలన్నీ కూడా లేవనెత్తుతున్నారు. సో దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి విచారణకు సంబంధించి మాకు నమ్మకం లేదని చెప్పేసి కూడా ఇవాళ నేరుగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం నేరుగా ఎక్కడైతే హర్షారెడ్డి పైన అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి ఎక్కడైతే కబ్జా గురి చేస్తున్నాడో 20 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ బాధితుల పక్షాన మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. సో అక్కడి నుంచి నేరుగా వచ్చి ఇక లోక్ భవన్కి రావడం జరిగింది. లోక్ భవన్లో గవర్నర్ శుక్లాని కలవడం కూడా జరిగింది. గవర్నర్కి మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 2 ఏళ్లకు పైగా జరిగినటువంటి పాలనకు సంబంధించినటువంటి తీరు, అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గవర్నర్ శుక్లాకి బీఆర్ఎస్ శాసనసభ పక్షం వివరించడం జరిగింది. సో ఖచ్చితంగా గవర్నర్ని కూడా రిక్వెస్ట్ చేశామని కూడా బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో కొన్ని రైతులు భూములు కోల్పోయామని చెప్తున్నటువంటి అక్కడ రైతులు కావచ్చు, అలాగే ప్లాట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏమైనా పిటిషన్లు సేకరించి కోర్టులో దాఖలు చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఎస్ సార్, రోజా తప్పకుండా ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ప్రభుత్వం చేతిలో కొంతమంది బాధితులుగా ఉన్నారో సో వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా చెప్తుంది. మా లీగల్ టీం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే నేరుగా తెలంగాణ భవన్కి రావచ్చు. సో లీగల్ టీంని సంప్రదించవచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటని కూడా వివరించవచ్చు. ఖచ్చితంగా మేము వారికి అండగా ఉంటాము, న్యాయ పోరాటం చేస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒక హైదరాబాదే కాదు, ఖమ్మం ఎలుగుమట్లే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ బాధితులందరూ కూడా మా దగ్గరికి రావచ్చు అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. రోజా రైట్, థ్యాంక్ యూ సైదులు.